హలో అందరికీ. భీష్ముడి మహాత్యాగం వల్ల శంతనుడు సత్యవతి వివాహం చేసుకున్నారు. వారికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. శంతనుడు మరణించిన తర్వాత చిత్రాంగదుడు కూడా ఒక యుద్ధంలో మరణించాడు. ఇప్పుడు సింహాసనంపై ఉన్న చిన్నవాడే విచిత్రవీర్యుడు. విచిత్రవీర్యుడికి తగిన భార్యను తీసుకురావాల్సిన బాధ్యత రాజమాత సత్యవతిపై పడింది. ఆమె భీష్ముడిని పిలిచి తన తమ్ముడికి తగిన రాణులను తీసుకురమ్మని ఆదేశిస్తుంది. తన ప్రతిజ్ఞ గౌరవించిన భీష్ముడు అన్నయ్యలా కాకుండా కొడుకుల ఆజ్ఞను పాటిస్తాడు. ఆ సమయంలో కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు అంబ, అంబిక, అంబాలికకు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్తాడు. తన ప్రతిజ్ఞ కారణంగా వివాహం చేసుకునని ప్రకటించి అందరూ చూస్తుండగానే ఆ ముగ్గురిని తన రథంపై ఎక్కించుకొని బలవంతంగా హస్తినపురం తీసుకెళ్తాడు. భీష్ముడు ఆ ముగ్గురిని విచిత్రవీరుడికి ఇవ్వబోతున్న సమయంలో పెద్ద కుమార్తె అయిన అంబ తన నిజానికి సాల్వరాజును ప్రేమించానని అతన్నే తన మనసులో వర్ణించిందని చెప్తుంది. భీష్ముడు ధర్మబద్ధుడై అంబను సాల్వరాజు వద్దకు గౌరవంగా పంపిస్తాడు. సాల్వరాజు ఆమెను తిరస్కరిస్తాడు. నువ్వు భీష్ముడిచే బందీగా తీసుకురాబడ్డావు కాబట్టి నిన్ను స్వీకరించాలని అంటాడు. అంబ తిరిగి భీష్ముడి వద్దకు వచ్చి, నా ప్రేమ విఫలం కావడానికి, నా జీవితం నాశనం కావడానికి నువ్వే కారణం, నన్ను వివాహం చేసుకొని కోరుతుంది. భీష్ముడు నిస్సహాయంగా నేను నా ప్రతిజ్ఞను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించలేనని నిరాకరిస్తాడు. తన జీవితాన్ని నాశనం చేసినందుకు అంబ తీవ్రమైన కోపంతో, నా జీవిత నాశనానికి కారణమైన నీ పతనమే నా లక్ష్యం, నువ్వు మరణించడానికి నేనే కారణమవుతానని భీష్ముడికి భయంకరమైన శాపం ఇస్తుంది. ఆ భయంకరమైన శాపం పొందిన భీష్ముడు అంబిక, అంబాలికను విచిత్రవీరుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. మరి ఈ వివాహం తర్వాత కూడా కురువంశానికి వారసత్వం దొరకలేదెందుకు? విచిత్రవీరుడి మరణాంతరం వ్యాసుడు ఎలా ప్రవేశించాడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ 6 చూసేయండి. అంటిల్ దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నారి ప్రపంచం విత్ దివ్య. అనున్న ఎపిసోడ్స్లో ఇంకా మనం మహాభారతం గురించి, మహాభారతం వెనుకున్న చాలా స్టోరీస్ గురించి తెలుసుకుంటాం. సో అప్పుడు దాకా ఫాలో చేయండి, అందరూ కూడా సపోర్ట్ చేయించండి.